ముందు పాస్టర్ ప్రవీణ్ హత్య లేకపోతే మరణమా యాక్సిడెంటా అనే అంశానికి సంబంధించిన అంబిగ్విటీ ఇంకా కంటిన్యూ అవుతోంది. పోలీస్ అధికారులు ఇప్పటికే 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇది యాక్సిడెంటే అని తేల్చారు. తేల్చిన తర్వాత కూడా ఇంకా మీకున్న అనుమానాలు ఏంటి? ఇంకా ఏ యాంగిల్స్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదనిపించింది? ఎలా చేయాల్సిన అవసరం ఉంది అనిపించింది మీ వర్షన్? ఇప్పుడు పోలీస్ ఒక రిపోర్ట్ అయితే పబ్లిక్ కి చెప్పారు సార్, బట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేవు అసలు. ఎందువల్లంటే నోబడీ ఈజ్ ఏబుల్ టు బిలీవ్ ద రిపోర్ట్. అంటే ద ఇన్ఫర్మేషన్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫాలోవర్స్, చాలా భయంకరమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సో దీంతో అది యాక్సిడెంట్ అని నమ్మే అవకాశం లేదు. ఎందువల్ల అంటే అసలు అతను హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి అక్కడ ఆ స్పాట్ లో చనిపోయారు అని చెప్పే వరకు మధ్యలో ఎక్కడ కూడా వారు ప్రవీణ్ కుమార్ గారే అని ప్రూవ్ చేసినటువంటి సంఘటన ఇంతవరకు లేదు. సో ఓన్లీ చనిపోయినటువంటి వ్యక్తి బాడీని చూసి అతన్ని ఐడెంటిఫై చేసి పోస్ట్ మార్టం చేయడం అనేది జరిగింది తప్ప నోవేర్ ఎల్స్. అదొక్కటే వాళ్ళు చెప్పిన నిజం. ఇక మిగిలిన దానిలో ఎక్కడ నిజాన్ని ప్రూవ్ చేయలేదు. అంటే దెర్ ఇస్ నో ఎవిడెన్స్ prove that the person traveled is Dr. Praveen Kumar Pagdala అనేది రాలేదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇనిషియల్ గా ఒక రిపోర్ట్ ఇచ్చారు పోస్ట్ మార్టం. ఇనిషియల్ రిపోర్ట్ లో ఆల్కహాల్ ప్రెసెన్స్ ఉన్నట్టు చెప్పలేదు వాళ్ళు. ఆ రిపోర్ట్ లో రాయలేదు, వాళ్ళు కూడా చెప్పలేదు. మరి తర్వాత ఆ రోజు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. సో అండ్ సో గేట్ పాస్ అయ్యారని చెప్పారు. అక్కడ ఎక్కడా కూడా అతను యాక్సిడెంట్ చేసుకున్నట్టు కానీ పడిపోయినట్టు కానీ ఏదైనా ఈ మందు షాప్ కు ఈ వైన్ షాప్ కు వెళ్తారు కానీ కొనుక్కున్నట్టు కానీ ఏం చెప్పలేదు. రిపోర్టర్స్ అడిగారు, ఇట్లా కొన్ని వీడియోలు వస్తున్నాయి ఇలా ఏదో వెళ్ళినట్టు పడిపోయినట్టు అంటే అది మాది కాదు, మాకు సంబంధం లేదు, మేమేమి ఇచ్చామో అవే అఫీషియల్, అది అఫీషియల్ కాదని చెప్పారు. బట్ వెన్ ఇట్ హ్యాస్ కమ్ టు ద ఫైనల్ థింగ్, ఏ వీడియోలు అయితే వైరల్ అయినాయో, ఎక్కడైతే అతను తాగాడనో పడిపోయాడనో చెప్పారో అదే కాదని ముందు చెప్పి అఫీషియల్ వీడియోస్ అని మళ్ళీ చెప్పి అకార్డింగ్ టు దట్ దే హావ్ బిల్ట్ అప్ ఎ స్టోరీ అండ్ దట్ స్టోరీ దే నరేటెడ్ అండ్ కంక్లూడెడ్ యాజ్ ఎ యాక్సిడెంట్. ఇంకొక చిత్రమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడా కూడా వారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయకుండా అంటే ఇప్పుడు ఇదిగో అక్కడ బయలుదేరాడు దాటాడు, చూడండి దాటాడు, ఇదిగో దుమ్ము లేచి చూడండి పడిపోయి, దుమ్ము లేచిందని దుమ్ము ఎన్నోసార్లు లేస్తారు. దుమ్ము లేచిన దానికి యాక్సిడెంట్ జరిగిన సంబంధమే లేదు. ఆ దుమ్ము లేచిన దగ్గర ఒక మోటార్ సైకిల్ ఎగిరినట్టు గాని పడినట్టు గాని ఎట్లాంటి దాఖలాలు వాళ్ళు చూపించిన వీడియోస్ లేవు. ఇప్పుడు మేము ఆ నాయరా పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి 6 గంటల నుంచి తెల్లవారి బాటిల్ లిఫ్ట్ చేసే వరకు 13-14 అవర్స్ ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించండి, మా వాళ్ళు చూసుకుంటారని చెప్పాను. అలాంటిది ఏమీ జరగలేదు. ఆ తర్వాత నా వీడియో ఫుటేజ్లు అంటే ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో దాని తర్వాత కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఆ రోడ్లో. వాటికి సంబంధించిన వీడియో ఫుటేజ్ చూడటం కానీ, అసలు ఈ బైక్ తర్వాత వెళ్ళిందా అక్కడ వెళ్ళలేదా అని చూడటం కానీ చెప్పడం కానీ ఏం చేయలేదు. అంటే ఇదేదో ప్రీ కన్సీవ్డ్ నోషన్ లాగా, అంటే ముందుగానే డిసైడ్ చేసుకుని ఇదిగో ఇక్కడ దుమ్ము వచ్చింది కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పాలనేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది తప్ప అది కొట్టి పారేయడానికి ఇంకా ఏం ఆధారాలు ఉన్నాయి అని ఇన్వెస్టిగేట్ చేయటం కానీ, అలాగే ఒకవేళ హత్య జరిగి ఉంటే ఎలా జరిగి ఉండొచ్చు అనే కోణంలో కానీ ఎక్కడ చేసినట్టు కొంచెం మేము ఇలా చెక్ చేసాం. ఆ తర్వాత వీడియో ఫుటేజ్ చూసాం, చూడండి లేదు 11:42 జరిగింది, అక్కడి నుంచి 1 o'clock 2 o'clock వరకు ఎక్కడ ఇలాంటి బైక్ మూవ్మెంట్ లేదని ఫర్దర్ మూవ్మెంట్ లో చూపించగలరు. ఇంకా వెనక్కి వస్తే వారు దాటారు, వెళ్ళారు యాక్సిడెంట్ అని ఒక కన్క్లూజన్ తో చెప్పేస్తున్నారు తప్ప ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం లేదు. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ లో ఎవిడెన్స్ యాక్ట్ ఈస్ ద ప్రైమరీ రోల్. ఇట్ ప్లేస్ ప్రైమరీ రోల్. ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ ప్రైమరీ రోల్. దెన్ దెర్ ఇస్ ఎ ప్రొసీజర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎండ్ టు ఎండ్ ఎవ్రీ డాట్ హ్యాస్ టు బి లింక్డ్. ఇప్పుడు ఎక్కడెక్కడైతే స్పాట్ అయ్యారో అయిన స్పాట్ నుంచి స్పాట్ కి లింక్ చేయాలి. సో అన్లెస్ ద ఎంటైర్ చైన్ ఈస్ లింక్డ్, ఇన్వెస్టిగేషన్ ఇస్ నాట్ కంప్లీట్ అని ద ప్రొసీజర్ కోడ్ ఈస్ సెయింగ్.
కాదు So without the linking, without completing the investigation, they have declared it's closed. Case is closed under. That is against the law. ఓకే